తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం చిత్తూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ సుభాన్ మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్యాకేజీలు ప్రకటిస్తూ ఒక్కో కులం వారు మరో కులం వారిపై కక్షలు పెంచుకునే విధంగా చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చిత్తూరులోని టీడీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏఎస్ మనోహర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఎస్సీలకు, మాదిగలకు, బీసీలకు ప్యాకేజీలు ఇస్తానని, మైనార్టీలకు ప్యాకేజీలు ఇస్తానని చెప్పి ఈరోజు వాళ్ళని మభ్య పెట్టడానికి వాళ్ళు ఒక అధికారం కోసం వాళ్ళు కూడా ఒక కులాలకు, మతాలకు చిచ్చు పెడుతున్న చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. నిజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తొందరలో 18వ తేదీ షర్మిల గారు మరో చరిత్రలాగా సృష్టించబోతారు. ఈ పాదయాత్ర అనేది ఈ విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్న నాయకులంతా గ్రహించాలి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు వలసలు వస్తూ ఉంది. ఇంకా మీరట ప్రతిపక్షం అనేది లేకుండా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో ఉండేది, ప్రతిపక్షమే ఉండదు.